నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 ఇంకా రిలీజ్ అవ్వనే లేదు. మళ్ళీ పుష్ప 3 ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటి సార్, అంటే పుష్ప 2 రిలీజ్ అవుతుందా కాదా అని మనమే ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. మళ్ళీ పుష్ప 3 గురించి ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు పుష్ప 3 అనగానే పుణ్య మీద కారం వేసినట్టు, అదే దాని మీద పెట్రోల్ వేసినట్టుగా ఎవరికి ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటుంది. మేము దాన్ని రిలీజ్ అయితే ఆడినాము అని చెప్పేసి వాళ్ళు అంటుంటే మళ్ళా పుష్ప 3 వస్తుంది, ఈసారి 2 స్పెక్ల నుంచి అంటాను అన్నారు ఇంకో. అటువంటి పోస్ట్ వేస్తే ఎవరికి ఉంటుంది, వాళ్ళకి బాధగా ఉంటుంది. యాక్చువల్గా పుష్ప 2 డెఫినెట్ గా హిట్ అవుతుంది, ఎందుకంటే బాగా తీసుంటారు అన్ని. అతని గెటప్ చాలా అందంగా ఉంది. సో అతను మంచి యాక్టర్, నో డౌట్ అబౌట్. మనకి వైషమ్యాలు ఉండటం వలన అతను ఎందుకు అనుకుంటాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇలా కూడా అనక్కలేదు, ఇలా చెప్పి అలా అన్నాడంటే సినిమా చూస్తారు. ఎందుకు వచ్చిందంటే దైవికంగా వచ్చి ఉంటుంది, గాడ్ బ్లెస్సింగ్. ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి అంటే అతనికి ఉన్నంత ఇది ఎవరు చూడలేదు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అతను, పాన్ ఇండియా కూడా కాదు. దాంతో ఎంతో డబ్బులు సంపాదించారు. అతను ఫ్లాప్ సినిమా ఈజ్ ఈక్వల్ టు మహేష్ బాబులు అందరూ కూడా ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు హిట్ సినిమాతో లెక్కలు ఎవరు చెప్పేవారు. లేకపోతే 10 సినిమాలు తీయడానికి 10 సినిమాలు ఫ్లాప్ అయిందా తీయడానికి ఏమైనా బంధువా? అదొకటి నాగబాబుతో కూడా తీయాలి కదా. అంచేత డెఫినెట్గా ఇన్కమ్ జనరేటెడ్ ఒక దాని ఏమంటారు బొనాన్సా అంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ యాక్టర్ ఎవరు, స్టార్ ఎవరు, పవన్ కళ్యాణ్. ఓకేనా. అతను ఎన్నుకుంది ఏంటంటే ఈ ఫేమ్ పోకుండానే నేను పాలిటిక్స్లో వెళ్ళాలనుకోవటం అనేది ఒక ధైర్యమైన సాహసమే. ఎందుకంటే నిజంగా పాలిటిక్స్లో క్లిక్ అయితే ఇక్కడ నథింగ్, సినిమా నథింగ్, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. అందుకే వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు తెలియదు. కానీ ఇతను డెఫినెట్గా మంచి జనాదరణ ఉన్న ఒక స్టార్ ఎవరు సౌత్ ఇండియాలో, పవన్ కళ్యాణ్. ఎప్పుడు విజయ్ ఇచ్చాడు జనరల్ గారు, మీకు అర్థం చెప్పిన. మన జనరల్ గా ప్రజెంట్ గా మనం అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి ఈ టైంలో అల్లు అరవింద్ ఫ్యామిలీకి, చిరంజీవి వీళ్ళందరి ఫ్యామిలీకి ఫిట్టింగ్ పెట్టడానికి చూశారు కొంతమంది. అందులో టీవీ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అది ఎవరో ఉంటాడు TV5 అని ఒకటి అనమాట. దాన్నో ఇప్పుడు ఇలా మారుతాడంటే దాన్ని స్పాన్ అవ్వడు, పుణ్య మీద పెద్ద చేస్తాడు, గెలుగుతాడు అనమాట. ఇతను ఒకడు ఆ మహా టీవీలో వాళ్ళు ఒకడు, అందరినీ గారు గారు అంటారు. డిప్యూటీ సీఎం గారు, తర్వాత వచ్చి జగన్ గారు, గారు మాట తీరు గారు గారు అని కాల్చేస్తుంటారు అనమాట. అదే మీకు అలాగా వీళ్ళన్నీ మన అందరికి తెలుసు, తెలివైన ఎవరు కదా తెలిసేయండి. సో వీళ్ళందరూ సహకారంతో ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా బన్నీకి పవన్ కళ్యాణ్కి ముందు అగ్రాజేశారు. ఆ పెట్రోల్ ఆరినెవరు షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ దుని అని ఒకటి ఉంటుంది, వెళ్ళారా? ఆ దుని ఆయన పోయిన కానీ అలా వెలుగుతున్నాడు. అదే ఆరనేవారు. మనం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, బాబాని దర్శనం చేసుకుని ఆరతి 2-3 సార్లు చూసేసిన తర్వాత ఆ పక్కన ఏదో ATM ఉంటుంది, దాని పక్కన లోపలకి వెళ్తే దున్ని ఉంటుంది కదా. ఎందుకు చూస్తారంటే అది అప్పటి నుంచే కాలుతూనే ఉందట. అట్లా దాని ప్లేస్మెంట్ కూడా మార్చి మళ్ళీ అక్కడ కూడా ఏదో కాలకుండా మారకుండా ఉండడం అంటే అదే నిప్పుడు అక్కడ పెడతారు. ఇట్స్ అ గ్రేట్ ప్రాసెస్. నిజంగా దాని గురించి తెలుసుకుంటే ఈ ఫారినర్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక 50 ఏళ్ళు చాలా కాలుతుందంటే మరి ఇది కదా. ఆయన పోయి 50 ఏళ్ళు ఇంకా ఎక్కువైంది, 75-60 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎక్కువైందేమో కూడాను. దాని గురించి తెలియదు కానీ దండ పెట్టుకుంటాం కూడా వెళ్తాను. ఆయనకి ఎందుకు మనకి ఆయన దగ్గరికి దర్శనం చేసుకుంటే కొంచెం పుణ్యం వస్తేనే మన పుణ్యం కూడా వేసుకుంటూ ఉంటాం. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ చోట జరుగుతుందంటే పురోగంట పోతాం. సో ఇంకా ఆయన తెలుసుకుని నేను ఫ్లైట్ వేసుకెళ్ళి చూసి వస్తాను, చూసి 2-3 సార్లు దర్శనం చేసుకెళ్ళిపోతాను. నాకంటే బాగా తెలిసిన చాలా మంది ఉంటారు ఆయన యొక్క పుట్టు పూర్వతలు. ఇంకా నాకు ఒక లెవెల్ తెలుసు కానీ అంతలా తెలియదు. సో నేను చూస్తుండగానే పల్లెటూరు ఎలా సిటీ అయిపోయింది. నేను వెళ్తే డైరెక్ట్గా సమాధి మీద తలకాయ పెట్టేవాడిని. ఇప్పుడు లైన్లు గీన్లు మొత్తం వచ్చేసినాయి. లైన్లోంచి వెళ్ళిపోయి దగ్గరగా. ఇప్పుడు నేను ఉన్న హైట్కి నాకు హారత కనపడలేదు, మన రోజు కనపడలేదు. నెక్స్ట్ టైం అలా వస్తాను అనమాట. అదే నాకంటే జైజాంటిక్ పర్సనాలిటీ నన్ను కమ్మేశారు. నేను రికమెండేషన్ వెళ్ళని చెప్పాను కదా, కావాలంటే వెళ్ళొచ్చు.
అక్కడ ఒకటి తెలుసు నాకు, ఆ రియల్ ఎస్టేట్లో కడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అలా తెలుసు నాకు. ఐ డోంట్ వాంట్ టు గో. లేదు, టైం పెట్టినా నాకు ఎంత ప్రాప్తమో అంతే నేను వెళ్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ విషయంలో పుష్ప 3 గురించి మాట్లాడితే పుష్ప 2 కూడా గతులేదు కానీ పుష్ప 3 కానీ అన్నారు కొంతమంది, నేను కాదు. ఉంటారు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటారు, రకరకాల మాట్లాడుకునే వాళ్ళు, ప్రో ద ప్రపోజిషన్ ఉంటారు, అగైన్స్ ద ప్రపోజిషన్ ఉంటారు, లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అంతకు రెట్టింపు లైక్ చేయని వాళ్ళే ఉంటారు. ఎందుకు అంటామంటే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా బన్నీకి ఎగరేస్ చేస్తారు కాబట్టి రాని చూద్దాం అన్నారు. ఏం చూసేది మీరు, అలాగే అన్నారు దేవరాన్ని, దాన్ని చూద్దామని దులిపేసింది. అది ఫ్లాప్ అనే లోగా 600 కోట్లు కలెక్ట్ చేద్దాం చెప్పాను నేను, నా పాత రెడ్ టీవీ చూసుకోండి కావాలంటే. ఓకేనా. అది ఫ్లాప్ అని చెప్పిలోగా అది 600 కోట్లు కలెక్ట్ చేస్తుంది, ప్రొడ్యూసర్ నష్టపోడు, దులిపేస్తుంది. గట్టిన వాళ్ళు ఇక్కడ బన్నీ కంటే ఎన్టీఆర్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అయినా కూడా తను గ్రేట్ యాక్టర్, స్టార్ అనేది చెప్పానంటే మంచి యాక్టర్, అన్ని భాషలు మాట్లాడగలడు కాబట్టి నాకు ఇప్పుడు కూడా లైక్ చేస్తాను. సో ఇలా అదే విధంగా బన్నీ కూడా మంచి యాక్టర్, స్వతహాగా నా తాతయ్య గారే మంచి యాక్టర్, అనుదానంగా ఎటువంటి యాక్టర్ అయినా. సో ఆయనతో పాటు పక్క పక్కన కూర్చుని 2 నిమిషాలు ట్రావెల్ చేశాను ఫ్లైట్లో. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేలోగా ప్రతిరోజు ఏదో ఒక మైల్లో వచ్చేవాడు, అక్కడ సెటిల్ అవ్వని క్రితం నేను అలాగ వచ్చేవాడిని. సో ఆయన జోకులు అవి అక్కడే ఫ్లైట్లోనే బ్రహ్మాండం జోకులు వేసాడు ఎయిర్ హోస్టెస్ తోటి. గొప్ప నటుడు, గొప్ప హోమియోపతి డాక్టర్ ఆయన. సో ఆ నటనలోంచి వచ్చింది ఇతనికి, ఫాదరే కదా ఆయన, వాళ్ళ కొడుకు మనవడికి వచ్చింది, తాత మనవడికి వచ్చింది. అంత మంచి నటుడు, చాలా మంచి నటుడు. ఎవడో సినిమాలు అది కూడా సుకుమార అని కూడా డైరెక్టర్, సుకుమార కరుణాకర్, అదేదో హ్యాపీ అని సినిమా వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి రకరకాలుగా యాక్ట్ చేస్తాడు. దాని ఇలా అయిపోయింది అరవింద్ గారి అబ్బాయి అని. అప్పుడు అన్నానమాట ఈజ్ గోయింగ్ టు బి సూపర్ స్టార్ అని. అప్రిషియేట్ అందులో నా తగిలించి ఫోన్ చేసి చెప్పరా, నేనే అన్నాను మొట్ట చెప్పానా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈజ్ అ గ్రేట్. అప్పుడు అనుకున్నాను అల్లు రామణ గారి గురించి, పాత్ర ఇస్తే పాత్రలో జీవించేసేవాడు ఆయన, నవ్వించేవాడు. కామెడీ నాట్ దట్ ఈజ్. ఆయన రాజబాబు గారు వీళ్ళంతా కూడా ఎంత మంచి మంచి నటులు. ఆ నటుడు ఆయన యొక్క మనవడే, అతను తాత మనవడు లాగా. అంచేత అతనికి రావస్తుంది, మిగతా బ్రదర్స్ రాలేదు, బన్నీకి వచ్చింది, అల్లు అర్జున్కి ఒకటికే వచ్చింది. మిగతా వాళ్ళు దే డిడ్ నాట్. డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ సంపాదించే డబ్బులు ఎక్కడ ఉంటాయి, అందరి కొడుకులు సమానంగా ఇచ్చుంటారు ఆయన. దాని గురించి మాట్లాడారు. ప్రొఫెషనల్ సక్సెస్ బన్నీ ఒకటికి వచ్చింది, తీసినా తీయొచ్చు. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పుష్ప 2, పుష్ప 3 కూడా చేస్తారు, కానీ అది కొంచెం టూ మచ్ అవుద్ది. సీక్వెల్ వరకు పర్లేదు కానీ కొంచెం ఎక్కువ వెళ్ళారు మరి ఈ సినిమాలు. అలాగానే ఆ పరంపర గాడ్ ఫాదర్ 1 తీశారు, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా అని, పెద్ద హిట్. అది మ్యాడ్లన్ బ్రాండ్, ఆయన పోయారు గాడ్ ఫాదర్ 1లో. అది ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడో 10th క్లాస్లోనో 1974లోనో ఎలాగొచ్చింది ఆ సినిమా. ఇప్పటికీ కూడా కళాఖండం అది. అదే సిసిలీ అని చెప్పాను ఇక్కడ కడపలాగా ఆ బ్యాక్గ్రౌండ్ మీద రాసిన నవల అది. ఓకేనా. ఆ మాఫియా మీద. గాడ్ ఫాదర్ 2లో అందులో అక్కడ యాక్ట్ చేసిన మ్యాడ్లన్ బ్రాండ్ కొడుకు ఆల్ పాచినో, ఆయన పెట్టి గాడ్ ఫాదర్ 2 అది సూపర్ హిట్, ప్రపంచవ్యాప్తంగా హిట్లే. అది క్లాసిక్. చూడకపోతే గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2 కూడా చూడండి. ఇది చాలా మందికి స్ఫూర్తి. నాయకుడు, నాయకన్ను, మనోడు, రామ్ గోపాల్, అమృతేష్ అందరూ కూడా గాడ్ ఫాదర్ని కాపీ కొట్టినాయి. ధర్మాత్మ పెద్ద పెద్ద సినిమాలు కాదు, మన వాళ్ళు పాటలు పెడతారు కాబట్టి అలా ఉంటుంది. చాలా మంచి సినిమాలు. తర్వాత ఈయనకి 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసినాయి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలాకి. ఆ రైటర్ ఇంకా బతుకున్నాడు. గాడ్ ఫాదర్ 3 రాయమన్నాడు, గాడ్ ఫాదర్ 2 తర్వాత 3 రాయమన్నాడు. ఎందుకంటే గాడ్ ఫాదర్ 2లో ఉన్న ఆల్ పాచినో బతుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 90 వచ్చేస్తున్నాయి. సో అదే ఆల్ పాచినో, వీళ్ళందరూ యూరోపియన్ యాక్టర్స్, బ్రిటిష్ యాక్టర్స్. సో ఆయనది బ్రిటిష్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా నవల్ రాశాడు గాడ్ ఫాదర్ది. ఈయన అడిగాడు అనమాట, ఎవరిని ఆల్ పాచినో తీస్తున్నాము మనం అని చెప్పి. అయితే నాకు ఒక 150 కోట్లు ఇమ్మన్నాడు. యూరోస్ కదా అక్కడ, డాలర్ కంటే ఎక్కువ. సో ఇన్ని డాలర్స్ ఇమ్మన్నాడు, $7 million ఇమ్మన్నాడు. నేను $5 million ఇస్తాడు. అదే ఎక్కువ. 200 కోట్లు అనుకున్నాను, 150 కోట్లు అంత ఇస్తాడు అనమాట. నేను అలాగే చేరానట. ఎవరు ఆల్ పాచినో. సరే అయిపోయింది, 2-3 నెలలు అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోతుంది. వీడికి అనుమానం ఇచ్చేట నేను లేకుండా సినిమా ఇలా స్టార్ట్ అవుతుందని ఫోన్ చేశాడట డైరెక్టర్ గా ప్రొడ్యూసర్కి. నేను ఉన్నా మరి అలా ఎందుకు, మరి ఏం డిసైడ్ చేసావు అంటే, నువ్వు అవసరం లేదు మాకు ఇంకా, ఎందుకంటే
నీ యొక్క దినంతో స్టార్ట్ అవుతుంది అన్నాడు సినిమా బిగినింగ్ అక్కడ చచ్చిపోతే బెరీల్ గ్రౌండ్ తీసుకెళ్తా ఉంటారు, దాని తర్వాత గాడ్ ఫాదర్ 3 వస్తాడు. అందుకని క్రియేటివ్ డైరెక్టర్ తోటి పెట్టుకోకూడదు అంటాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. అలాగే నేను చేస్తానన్నాడు. రా అదేంటి ఇప్పుడు అప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఇద్దరు వాళ్ళే డైరెక్టర్ ముసలాయన అయిపోయారు. అది కూడా గుద్దేసింది. గుద్దేటట్టు ఇలా హాలీవుడ్ సినిమా గుద్దడం అంటే ఏంటి, మన ప్రపంచం అంతా ఆడేస్తుంది. ఈ 3 సినిమాలు దయచేసి చూడండి, గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2, గాడ్ ఫాదర్ 3. సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పేస్తున్నాను, మీకు చాలా స్ఫూర్తి ఇస్తుంది అనమాట ఈ సినిమాలు 3 యాక్చువల్గా. మహానటులు ఫస్ట్ దాంట్లో యాక్ట్ చేసిన అతను బ్యాడ్లన్ బ్రాండో, ఆయనకి లోపల ప్లాస్టిక్ సర్జరీ చేశారు సినిమా కోసం, అలా కనపడడం కోసం. యాక్టర్ అదర్వైజ్ అలా హ్యాండ్సమ్గా ఉండేవాడు ఆయన. దీన్ని ఎలా లాగారు అనమాట, లాగి అలా ఒక 70 ఏళ్ళలో యాక్ట్ చేయాలి, అలా యాక్ట్ చేశాడు అనమాట. సో గ్రేట్ యాక్టర్, గ్రేట్ మూవీస్, ఆల్ దోస్ 3 మూవీస్. సో ఆ విధంగా ఇప్పుడు ఏం ఆడతాం మనం, బన్నీ పుష్ప 3 వస్తే రావచ్చు ఇలాగా. కాబట్టి మనం గ్యాప్ ఇచ్చేస్తే బెటర్, వాట్ ఫాదర్ లాగా. వాట్ ఫాదర్ 2 ఎన్ని ఊరికిన రూమర్స్ అయి ఉంటాయి, అంత సీన్ ఉండదు. కానీ అది సూపర్ హిట్ అయిపోతే బిజినెస్ ఈజీ అవుతుంది. రైట్, అవును.